దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయం 17వ వచనము. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు, సమస్తాన్ని ఆశీర్వదించాడు. తర్వాత తన యొక్క ఆ లోతు గొర్రెల కాపర్లకి, ఆ యొక్క అబ్రహాము గొర్రెల కాపర్లకి వివాదం వచ్చినప్పుడు అదంతా కూడా లోతు తీసుకున్నప్పుడు, లోతుకి తనంతా విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా అబ్రహాము ఉన్నప్పుడు, దేవుడి వైపు మరలా తన కన్నులెత్తినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి ఆ దేశంలో సంచరించి ఈ పొడుగు వెడల్పు నువ్వు సంచరిస్తే దాన్ని నీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకు అంత అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు అంటే, దేవుని పిలుపుకి అబ్రహాము లోబడ్డాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు, ఒకవేళ నీ దగ్గర ఉన్నది ఏదైనా పోయినా మరలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడు కలిమిలోనూ లేమిలోనూ దేవుని వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. నాకు కలిమి ఉన్నంత వరకు నేను దేవునితో వెళ్తాను, నాకు లేమి వచ్చింది కనుక నాకు దేవుడు అక్కర్లేదు అని అనుకోకూడదు. లేమిలో కూడా నువ్వు నిలబడి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీకు కూడా ఇచ్చి నిన్ను దేశపు నలుదిక్కల ఆయన ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఎందుకంటే అబ్రహాము నేటికి అతడు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు కనుక ఆ వాగ్దానాన్ని దేవుడి దినానికి ఇస్తున్నాడు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు భవిష్యత్తులో నిన్ను ఉన్నతంగా ఉంచి అనేకులకి ఆశీర్వాదకరంగాను ప్రభువున మహిమార్థంగాను నేను నిలబెట్టి ఆయన ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.